శాంతి ఏర్పడింది, సంతోషం ఏర్పడింది. ఈ నోవహు అనే మాట నాకు నెమ్మది వచ్చిన దినం అది. కనుక భయంకరమైన జీవితం జీవిస్తున్న నా జీవితంలో ఈ నెమ్మది నాకు ఏర్పడిన రాత్రి అది. అందుకే 14వ అధ్యాయం 27 వచ్చిన బైబిల్లో యోహాను సువార్త ఈ మాట రాయబడింది. చదవండి ఎవరైనా. 14:27 వచ్చిన, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. లోకం శాంతి ఎందుకు ఇస్తుంది? ఏదో శాంతి పొందేందుకు తీర్థయాత్రలు చేయొచ్చు, శాంతిలో హోమాలు చేయొచ్చు, శాంతి ఉంటే కలిగినది ఎన్నెన్నో చేయొచ్చు కార్యాలు, కానీ శాంతి దొరకదు. ఇది నా జీవితాన్ని అనుభవించిన అనుభవం ఇది. కనుక ప్రభు యేసుక్రీస్తు వారు నా హృదయంలోకి ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు నా పాపాలు ఒప్పుకున్నాను, నన్ను క్షమించు ప్రభు అని అడిగాను, వెంటనే నాకు ఏర్పడింది ఏంటంటే నిజమైన శాంతి, నిజమైన సంతోషం, మరణ భయం పోయింది. అంతేకాదు, నేను చనిపోయిన నరకానికి వెళ్ళను, దేవుడితో ఉంటాను అనేటువంటి అద్భుత భాగ్యం నాకు కలిగింది. నేను అడుగుతూ వచ్చాను మా నాన్నగారిని, దేవుడు మాట్లాడట, నీ పూజలు అంగీకరించానో లేక అంగీకరించలేదో అని చెప్పాలి కదా, నాకు ఎక్కడ తెలుస్తుంది? మనమే ట్రాఫిక్ లాగా మనమే చేసుకుని పోవాలా? అటు నుంచి మనకు రెస్పాన్స్ ఉండదా అని అడిగాడు మా నాన్నగారిని. దానికి ఆయన అనేవాడు, ఆ 7వ బిడ్డ వెళ్ళాలి ఆయన అని. ఎవరో ఆ 7వ బిడ్డ వెళ్ళలేదు అంటే ఆ దేవుడిని సమీపించే స్థితి ఎవరికి రాలేదే కదా. ఈ రోజున నేను యేసుక్రీస్తు వారిని హృదయం చేర్చుకున్నప్పుడు నా హృదయం ఎంత నెమ్మది వచ్చింది కదా. ఒక దినాన భయంకర శోధనలో వెళ్ళాల్సి వచ్చింది, భయంకరమైన కష్టం. నేను ప్రభువుని నమ్ముకున్నందువల్ల నాకు ఏర్పడిన శ్రమ. 3 దినాలు సెలవు పెట్టి ఏడుస్తున్నాను. ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు బాధ, ఎందుకు అనుమతించావు దేవా అని ఏడుస్తున్నాను. ఆ రాత్రి 9:40 సమయంలో ఒక స్వరం నాకు వినబడుతుంది, బాబు నీ కొరకు ముందు బాబు అని పిలిస్తే మా నాన్నగారు ఒక్కడికి బాబు అని పిలుస్తాను, నన్ను ఎవరు పిలవరు. మా నాన్నగారు లేదు. లేచి బయటికి వెళ్ళి చూశాను, మేడ మీద కింద చూస్తే ఎవరు లేరు. మళ్ళా మోకాడేస్తే మళ్ళా అదే స్వరం వినబడుతుంది. కొన్ని పెరట్లో పోస్తే పెరట్లో ఎవరు లేరు. మళ్ళా మోకరిస్తే నాకు అర్థమైంది, ఇక్కడి నుంచి కాదు కానీ లోపల నుంచి స్వరం వస్తుంది అని అనిపించింది. అలాగే మోకరించిన బాబు నీ కోసం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చదువుకోమని నాకు స్వరం వినపడుతుంది. అప్పుడు ఇది బైబిల్లో వాక్యం అయి ఉంటుందని బైబిల్ చూసి ఆ పేజీ తీసి చదివాను. 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 3వ వచనంలో, చాలా కాలం ముందు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లను, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ యెడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. పిల్లలు ఆ రాత్రి నాకు ఒక పండుగ దినమని చెప్పాలి, ఒక పర్వదినమని చెప్పాలి. నిజంగా గంతులు వేస్తున్నాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని? శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. వెంటనే మా నాన్నగారు లెటర్ రాశారు, నాన్నగారు మిమ్మల్ని అడిగేవాడిగా, దేవుడు మాట్లాడడాన్ని అడిగేవాడిగా, మాట్లాడే దేవుడు కనుగొన్నాను. ఆయనే ప్రభువైన యేసు. ఇదిగో ఈ విధంగా నన్ను ఆయన నా పాప క్షమించడమే కాదు, నాకు నెమ్మది ఇవ్వడమే కాదు, ఆయన స్వరం నాకు వినిపించారు. కనుక నా జన్మ ధన్యమైన నాన్నగారిని ఉత్తరం రాశాను. అఫ్కోర్స్ ఇక నాన్నగారు ఎక్కడో నేను వివరించలేను. ఆయన చాలా అంటే పండిత పుత్ర పరమశుంఠ అనేవాడు, పులికట్టు నా పిల్లి పుట్టింది అనేవాడు. చాలా ఆయన బాధపడ్డారు. కానీ ఒక దినాన్న 8 సంవత్సరాల తర్వాత ఆయన అన్నారు, రే నువ్వు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు రా. నేను వ్యక్తిగతంగా ఎరగని దానిని, అనుభవంలో లేని దానిని బోధిస్తూ వచ్చాను. తన శిష్యులు చాలామంది ఉండేవాడు, ఇంటర్ని ఎవడి నేర్చుకుని వెళ్ళేవాడు. నేను అనుభవంలో లేని దాన్ని బోధిస్తూ వచ్చాను.
నేను మోసపోయాను, వాళ్ళని మోసం చేశాను. కానీ ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అంటే మత్తయి 2:11 నుంచి ప్రభు ఆయన ఎలా మాట్లాడినాడు చెప్పాడు. జ్ఞానులు ప్రభువుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఎట్లా వారిని దర్శించడానికి ప్రార్థన చేశాడు. ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు.